హాయ్ అండి. ఇప్పుడే మేము భోంచేసుకొని కంచి నుంచి చిదంబరం బయలుదేరామండి. ఇక్కడి నుంచి ఎన్ని గంటలు పడుతుంది? 4 అవర్స్ పడుతుందంటండి. మేము 6 అవుతుంది అనుకుంటున్నాము. పాండిచ్చేరి మీదుగా వెళ్తుందంటండి. ఇది అక్కడ కొద్దిగా బీచ్ ఏదన్నా ఉంటే చూసుకొని ఇక్కడ ఒక 1/2 అవర్ చూసుకొని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చిదంబరం వెళ్దాం అనుకుంటున్నాము. రోడ్ అయితే బాగుందండి. ఇక్కడ మధ్యలో ఒక చోట అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, కానీ ఇంకా ఇక్కడ కొద్దిగా హైవే ఎక్కిన తర్వాత బాగుంది. కొద్దిగా సమ్మర్ కదండి, అయినా ఎండలున్నా ఇప్పుడైతే కొద్దిగా మూడంగా ఉంది. వాతావరణం అయితే బాగుంది. కానీ జర్నీ చేస్తుంటే ఈ పుణ్యక్షేత్రాలు చూస్తుంటే ఏం అలసట అయితే అనిపించదు. నాకైతే బాగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తిరుగుతూ పుణ్యక్షేత్రాలు చూస్తున్నామంటే ఆ దేవుడిని చూస్తున్నంతసేపు సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఇంకో చోటుకు పోతున్నాము, ఇంకో చోట మళ్ళీ దేవుణ్ణి చూస్తున్నాము అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీగానే ఉంటుంది. బాగా జర్నీ చేస్తున్నా ఏం అలసట కూడా అనిపించదు. కంచి నుంచి పాండిచ్చేరి 162 కిలోమీటర్లు ఉందండి. తర్వాత పాండిచ్చేరి నుంచి చిదంబరం అయితే 65 ఉంది. మొత్తం 190 ఉంది. అందుకే 4 అవర్స్ పడుతుందంట. సైడ్ అయితే జర్నీ అయితే ఏం అలసట అనిపించదండి. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చెట్లే ఉంటాయి, చల్లగా వాతావరణము. డ్రైవింగ్ చేస్తున్నా ఎట్లా ఉన్నా కానీ ఇక్కడైతే బాగా చూడ్డానికి అయితే బాగుంది. జర్నీ అలసట అయితే అసలు ఏం కనిపించట్లేదు, బాగుంది. ఎక్కడో ఎడారిలో జర్నీ చేస్తున్నట్టు లేకుండా ఏదో ఊర్లో వెళ్తున్నట్టే ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ బాగుంది. కదా ఇప్పుడే పాండిచ్చేరిలోకి ఎంటర్ అయినామండి. పుదుచ్చేరి. ఓకే, పుదుచ్చేరి అంటారు. ఓకే, రెండు ఒకటే కదా. పాండిచ్చేరిలోకి ఎంటర్ అయినామండి. వాతావరణం అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ చెట్లు, రోడ్లు చల్లగా ఉంది వాతావరణం అయితే. అసలు జర్నీ అయితే అంతా ఊర్లన్నీ కలిసిపోయి వచ్చినట్లే ఉంది తప్ప ఏమీ అలసటలేదు. అప్పుడే పాండిచ్చేరికి వచ్చేసినాము. ఇక్కడ అదే కదా గోవాలా, అది చెప్తారు కదా స్ట్రీట్ సేమ్ అట్లే ఉన్నాయి.
ఇక్కడ దగ్గరలోనే ఉన్నట్టు బీచ్. మనం కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవాలి. చూసి ఎక్కడ పెట్టుకుంటే సైడ్కి పెట్టు. పార్కింగ్ ఆడ ఉంది. పార్కింగ్లో పెడదాం. ఓకే, ₹50 అయినా మరి అయితే మళ్ళీ ఇట్లంటే బెటర్ అబ్బా. పార్కింగ్ లేదంటే వెతుక్కోవాలి. పార్కింగ్ అన్నాడు. ఆడ ఉంది పార్కింగ్. బీచ్ దగ్గరికి అయితే వచ్చామండి. అదే అట్లా పోదామా? వాటర్ అలలు చూడు ఎట్లా వస్తున్నాయో. ఏ పుట్ట బాగా ఎంజాయ్ చేయనా. నీకు సముద్రం అంటే ఇష్టం కదా, చూసి ఎంజాయ్ చేయి. ఒకసారి ఇద్దరిని బీచ్ దగ్గరకు వచ్చేసాం మేము. ఒక ఫోటో తీస్తాను. ఓకే అండి, మేమైతే బీచ్ దగ్గర నుంచి బయలుదేరాము. రిటర్న్ అయ్యి ఇప్పుడు చిదంబరం వెళ్తున్నాము. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయ్యే లోపల మేము అక్కడికి వెళ్ళాలి. 65 కిలోమీటర్స్ ఉంది పాండిచ్చేరి నుంచి. ఇక్కడైతే వెహికల్స్ అంతా అటు సైడ్ ఇటు సైడ్ పెట్టారు. పార్కింగ్ అన్నారు 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. కానీ పార్కింగ్ లోపల పెట్టుకోవడమే బెటరు. ఇలా బస్సులు టూరిస్ట్ ప్లేస్ బస్సులు వస్తున్నాయి. ఇటు సైడ్ అటు సైడ్ కార్లు పెట్టుకుంటే కొద్దిగా మిస్టేక్ అయిపోయింది. ఇందాకైతే జస్ట్ కార్ అయితే కార్ సైడ్కి అంతా గీసుకొని పోయేది. చూడండి ఎలా వస్తున్నాయి వెహికల్స్.
ఇక్కడితో పాండిచ్చేరి ఎండ్. చిదంబరేశ్వరంలో ఉన్న నటరాజ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది సౌత్ టవర్ గేట్ అండి. చాలా పెద్దగా ఉంది గోపురము. మేము వచ్చేసరికి 8 అయిందండి. ఇక్కడికి వచ్చాము. కాకపోతే టెంపుల్ 12 వరకు ఉంటుందంటే ఈరోజు సండే కాబట్టి 12 వరకు ఉంటుందన్నారు. అందుకే మేము దర్శనం చేసుకుందామని వచ్చామండి. ఇంకా డైరెక్ట్ ఇక్కడ స్వామి గణేష్ ఉన్నాడు. సౌత్ గోపురం ఎదురుగా విఘ్నేశ్వరుడు, దక్షిణామూర్తి స్వామి ఉన్నారు చూడండి. మీరు కూడా దర్శించుకోండి, అంతా మంచి జరుగుతుంది. దక్షిణామూర్తి స్వామి చాలా పవర్ఫుల్ స్వామి. ఇక్కడ దీపాలను వెలిగించినారు. స్వామి గోపురం ఈస్ట్ గోపురం అండి అది. ఇంకా 2 గోపురాలు ఉన్నాయి కదా. మనం వెస్ట్ గోపురం నుంచి ఎంట్రన్స్, సౌత్ గోపురం నుంచి ఎంటర్ అయినా. ఇది సౌత్ గోపురం నుంచి వచ్చి వెస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్తాం. గణేశుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు. చాలు గణపతి. ఇక్కడ విఘ్నేశ్వరుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు. ముందు గణేశుని మొక్కుని ఆ తర్వాత లోపలికి వెళ్తామండి మేము. ఇక్కడ స్వామి ఉన్న గోపురము వెస్ట్ గోపురము. ఇక్కడ నుంచి వెస్ట్ గోపురం సైడ్ నుంచే మేము ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. స్వామిని దర్శించుకొని బయటకు వస్తామండి. ఇంకా సౌత్ గోపురం దగ్గరకు వచ్చేసామండి. ఇంకా స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మొత్తం 4 గోపురాలు ఉన్నాయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. చాలా పెద్ద టెంపుల్ అయితే ఇది. ఎన్ని ఎకరాలు ఉందో కానీ నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా దర్శనం అయింది మాకు. 5-6 రకాల హారతులు అయితే ఇచ్చారండి. చాలా బాగా అనిపించింది మాకైతే. ఒక ½ అన్ అవర్ దాకా టైం పట్టిందండి మాకు లోపల హారతి అంతా ఇచ్చేసరికి. మళ్ళీ దర్శనం చేసుకొని స్వామి చుట్టూ తిరిగేసి ఒక 3 రౌండ్స్ వేసుకొని చుట్టూ తిరగడానికి కూడా బాగుంది. అన్ని చుట్టూ తిరిగేసి వచ్చేసామండి. హ్యాపీ అనిపించింది. మీరు కూడా చిదంబరం వచ్చినారంటే నటరాజ స్వామి టెంపుల్ అయితే మిస్ కావద్దండి. ఖచ్చితంగా స్వామిని దర్శనం చేసుకొని మంచిగా మీకు కూడా అంతా మంచి జరుగుతుంది. ఈరోజు డే 2 అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. టుమారో డే 3 స్టార్ట్ అవుతుందండి. వైదేశ్వర్ కోయిల్కి మేము స్టార్ట్ అవుతాము. ఉదయం ఎర్లీ మార్నింగ్గా బయలుదేరుతాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తానండి. ఓకే, బాయ్.